చంద్రబాబు ప్రభుత్వం మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు 2 ఏళ్ల పాలన రాక్షస పాలన, చంద్రబాబు రాక్షస పాలన మీద నిరసన కార్యక్రమాలు చేయాలి, బాబు షూరిటీ మోసం గ్యారంటీ అని రుజువైంది, వెన్నుపోటుకి విధ్వంసానికి అరాచకానికి అబద్ధాలకు డైవర్షన్ రాజకీయాలకు అవినీతికి దోపిడీ 2 ఏళ్ల చంద్రబాబు పాలన ప్రతిరూపం, చంద్రబాబు గారికి ఓటేయడం అంటే పులి బంగారు కడియం కథలో బాటసారి లాంటిది, జగన్ ఇచ్చేవే కావు అంతకన్నా ఎక్కువ ఇస్తానన్నాడు, తీరా ఓట్లు వేయించుకున్నాక చంద్రబాబు ఇప్పుడు ప్రజల్ని రాష్ట్రాన్ని తినేయడం మొదలుపెట్టాడు, సూపర్ 6 సూపర్ 7తో పాటు మొత్తం 143 రకాల హామీలు ఇచ్చాడు, ఇప్పుడు మేనిఫెస్టోని చెత్తబొట్లో వేశాడు, 3 బడ్జెట్లు ప్రవేశపెట్టిన తర్వాత కూడా సూపర్ 6 సూపర్ 7 గురించి పట్టించుకోవడం లేదు, ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, 50 ఏళ్ళకి పెన్షన్ సహా అనేక హామీలను బుట్టదాఖలు చేశారు. వాటి గురించి నోరు కూడా చంద్రబాబు ఇప్పడం లేదు, మేనిఫెస్టో అడ్రస్ కనిపించడం లేదు, అడిగితే చంద్రబాబుకి బీపీ పెరుగుతోంది. ఈ మధ్యలో చంద్రబాబుకి బాగా బీపీ పెరిగింది, మావిగనంటే చాలు బీపీ ఆయన తెగ పెరిగిపోతుంది, పెట్రోలు డీజిల్ ధరలు షాక్ ఇస్తున్నాయి, అధికారంలోకి రాగానే రేట్లు తగ్గిస్తామన్నారు, మేనిఫెస్టోలో కూడా పెట్టారు, అయినా తగ్గించలేదు. సరిగా చంద్రబాబు బాదుడే పెట్రోల్ డీజిల్ మీద రాష్ట్ర పన్నుల్ని ఎందుకు తగ్గించలేదు, మరి ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు కదా అని చంద్రబాబు అడిగితే చంద్రబాబుకి బీపీ పెరుగుతోంది, సూపర్ 6లు సూపర్ 7లు మోసాలుగా మిగిలిపోయినాయి, కానీ అన్నీ అమలు చేశామంటూ పత్రికల్లో ఫ్రంట్ పేజీలో ప్రకటనలు ఇచ్చుకుంటున్నారు. దేశంలో ఎవరు చంద్రబాబు పాలన నుంచి ప్రజలకు చేశానని చెప్పుకునే పరిస్థితిలో లేరు, అందుకనే డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారు, అందుకే గొడ్డళ్ళు కత్తులు కటార్లు అంటూ తప్పుడు ప్రచారం డైవర్షన్ పాలిటిక్స్ని మొదలుపెట్టారు. ప్రజల అమాయకులు కాదు, చైతన్యవంతులు. ఈ రాష్ట్రంలో ఏ ప్రాంతమైనా బాగుపడిందన్న, ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందింది అన్న ప్రతి పేదవాడి నోట్లోకి 4 ఏళ్ళు వెళ్ళాయన్నది వైఎస్ఆర్ గారి పాలన, జగనన్న పాలనలోనే. రైతులు, మహిళలు, యువత సంతోషంగా ఉన్నారన్నది కేవలం నాన్నగారి వైఎస్ఆర్ గారి పాలనలో. ఆ తర్వాత మీ జగనన్న పాలనని గర్వంగా చెప్పగలం. మనం మంచి చేసాం, ఇచ్చిన మాటలు పెట్టుకున్నాం, ప్రతి ఇంటికి గర్వంగా వెళ్ళి ప్రతి ఒక్కళ్ళని చిరునవ్వుతో పలకరించగలం. చంద్రబాబు చేసిన మోసాలు, అబద్ధాలు, అరాచకాలను ప్రజలకు వివరించాలి, వాళ్ళని జాగృతపరచండి అన్నటువంటి పిలిపించుకొచ్చారు.